హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సేమియా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడైతే మనం ఆ వీడియో చూసేద్దాము, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది. ముందుగా మనం ఒక గిన్నెలోకి 1:3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఆ వాటర్లో నేను ముందరైతే చిటికెడు పసుపు, ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు పసుపు ఇప్పుడు వేసుకుంటే మనకి సేమియాకి చక్కగా పడుతుంది. వాటర్లో వేసుకుంటే వాటర్ మరిగిన తర్వాత నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను, అంటే 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సో సేమియాని మనం ఈ వాటర్లో 80% వరకు కుక్ చేసుకోవాలి, ఫుల్గా కుక్ చేసుకోకూడదు. సో ఇలా తెరిలిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు చేత్తో ఇలా అంటే కుక్ అయింది కానీ ఇంకొంచెం పలుకుంది అన్నట్టు ఉండాలి. బ్రేక్ అవ్వాలి కానీ కొంచెం పలుకుంది అన్నట్టుగా ఉండాలన్నమాట. అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళల్లోంచి వడగొట్టేసుకోవాలి. సో ఇలా వడగొట్టుకున్న తర్వాత దానిపైన చల్లటి నీళ్ళు, మామూలు వాటర్ ఉంటాయి కదా, అవి పోసుకోవాలి. కొంచెం వేడి తగ్గి రిమైనింగ్ సేమియా కుక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు చల్లారే వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, తర్వాత పల్లీలు, ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో తిరమా దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం మనం ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. తిరమాత బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియా, అది వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాక లాస్ట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం లెమన్ జ్యూస్ పిండుకోవాలి. మనం ఇందులో ఒకసారి ఉప్పు వేసినాక బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని మనం వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా ఉప్మా అనేది. సో అప్పుడు సర్వ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో చూసారా, మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు పండగ రోజుల్లో. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమియా పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.